పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు కానీ అలాగే మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా సరే, లేదా కూటమిలోంచి దీంట్లోకి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానివ్వండి, నేను చెప్పేది ఒకటే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకి అసలు బుద్ధి లేదని అంటానండి నేను నిజంగాను. ఎందుకంటే ఆ మిమ్మల్ని ఎన్నుకునే మేము మీ మీద ఉండే అభిమానంతో లేదా ఆ పార్టీ మీద ఉండే అభిమానంతో మిమ్మల్ని మేము ఓటేసి గెలిపిస్తాం. ఓటేసి గెలిపించిన తర్వాత మా నమ్మకాన్ని మా అభిమానాన్ని మీరు కాళ్ళుతో తన్నేసి కాళ్ళుతో తొక్కేసి మీరు మీ స్వలాభం కోసం మీ లాభం కోసం వేరే వేరే పార్టీలోకి పోతూ ఉంటారు. అవునా కదా? ఇది జరుగుతుంది సహజంగా. కాకపోతే మీరు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఎవరిని చూసంటే కనుక పంచాయతీల్లో ఏదైతే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు అలాగే జడ్పీటీసీలు ఎవరైతే జరుగుతున్న ఎన్నికలు వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు వీళ్ళని చూసి వాళ్ళ బుద్ధి తెచ్చుకోవాలి అనేది 100% చెప్తాను నేను. ఎందుకంటే అదేంటి ఎమ్మెల్యేలు ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ అండగా గడుగొట్టి ఎవరు 10 రూపాయలు ఇస్తారంటే ఆడి పక్కకు పోయి ఎమ్మెల్యే స్థాయిలు దిగజార్చి మంత్రుల స్థాయిలను దిగజార్చి పార్టీలకు రాజీనామాలు చేసేసి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ పక్కకు పోయే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి చిన్న చిన్న నాయకులు చూసి ఖచ్చితంగా కళ్ళు తెరవాలి, బుద్ధి తెచ్చుకోవాలని చెప్తాను నేను 100%. ఎందుకంటే అసలు భయపెట్టినా సరే, కేసులు పెట్టినా సరే, లేదా దాడులు చేసినా సరే, ఇంకా ఏం చేసినా సరే అదరకుండా బెదరకుండా అలా స్టాండ్గా తనదే పార్టీ అయితే ఆ పార్టీలో నిలబడతారు చూసారు, వాళ్ళకంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాను, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా సరే. అర్థమైందా? పూటకో కండవా మార్చే నాయకుల గురించి ఏంటి, అవసరానికి ఎటు అవసరం ఉంటే అటు వాలిపోయే ఎమ్మెల్యేల గురించి మంత్రుల గురించి చెప్తున్నాను. వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే భర్త కేసు పెట్టడం, నీ భర్త మీద మేము కేసు పెడతాం, ఖచ్చితంగా నువ్వు ఎంపీపీ టీడీపీకి ఓటు వేయాలి అని ఒక ఎంపీటీసీ సభ్యురాలను బెదిరిస్తే ఆ ఎంపీటీసీ సభ్యురాలు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? కేసే కదా, పెట్టుకోవయ్యా, పెట్టుకుంటే కేసు పెట్టుకో, ఉంటాడు 4 రోజులు నష్టం లేదు, ఉండొస్తాడయ్యా 4 నెలలు ఉండి వస్తాడు, నష్టం ఉంటే కేసు కాకపోతే నువ్వు ఏమైనా పెట్టుకో, ఎలాగైనా పెట్టుకో, కానీ నేను మాత్రం వైఎస్ఆర్సీపీ సభ్యురాలకు మాత్రమే నేను ఓటేస్తానని తగేసి చెప్పింది చూసారా ఎంపీటీసీ సభ్యురాలు. అసలు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాను నేను. ఆ తెగేసి చెప్పడంలో ఆ తెగువను చూసి, కాబట్టి నిజాయితీ నెక్కర్చి, అది రాజకీయం అంటే. అంతే కదండి. ఎలా అంటే హైదరాబాద్ నుంచి వచ్చింది ఓన్లీ ఓటేయడం కోసం, జగన్ గారికి ఓటేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన తనని ఒక కూటమి నాయకుడు చున్నీ పట్టుకుని ఇలా లాగితే కనీసం చున్నీ పట్టు లాగుతున్నాడు, చేయి పట్టుకుంటున్నాడు, కూర్చోమని బలవంత పెడుతున్నాడు, అయినా సరే ఏమాత్రం లెక్క చేయకుండా తన చున్నీ లాక్కుని వెళ్ళి మరీ నిలబడి ఓటేసి చూశారు. తనను చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాను ఈ ఎమ్మెల్యేని మంత్రుల్ని. నిజమండి. ఎందుకంటే బ్లాంక్ చెక్లు ఇచ్చారు చాలా చోట్ల, ఇస్తామని చెప్పి ఆశ చూపారు, తర్వాత మనిషికి 10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారు, కావాలంటే ముందే బ్లాంక్ చెక్లు ఇచ్చేస్తామన్నారు. కానీ బ్లాంక్ చెక్కులు కాదు కదా, 10 కాదు కదా, నువ్వు ఎన్ని లక్షలైన ఇవి మాకు అవసరంలా, మేము ఏదైతే ఒక పార్టీకి స్టిక్ ఆన్ అయి ఉన్నామో ఆ పార్టీకి మాత్రమే మేము ఓటేస్తాం అనైతే నిక్కచ్చిగా నిజాయితీగా అసలు ప్రలోభాలకి లొంగకుండా ఓట్లేసారు చూశారు. స్థానిక అది ఎంపీటీసీలు వీళ్ళ కూడా ఓట్లేసారు చూశారు. వాళ్ళని చూసి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాను నేను. అంతేకాదండి, ఎలా అయితే పోలీస్ కేసులు పెడతామన్నారు, బెదర్లా, కొడతామన్నారు, జడవలా, తిడతామన్నారు, అసలు లెక్కే చేయలే. కాబట్టి ఎన్ని అయితే చేసుకుంటారో అన్నీ చేసుకోమన్నారు. కానీ అలా తాను నమ్మిన పార్టీ కోసం అలా నిలబడ్డారు. అది అసలైన రాజకీయ సిద్ధాంతం అంటే. అంతే కదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఏదేమైనా నేను అవతల మాట ఇచ్చేసా, కూటమి అభ్యర్థికి ఓటేస్తావని నేను మాట ఇచ్చా, నువ్వు వెళ్ళి ఓటేయాలి అని చెప్పేసి భర్త భార్యని ఒక హుకుం జారీ చేశాడు. నువ్వు ఖచ్చితంగా కూటమికి ఓటేయాలి, టీడీపీకే ఓటేయాలి, ఎందుకంటే నేను అవతల మాట ఇచ్చాను, నన్ను చాలామందిని అడిగారు, నువ్వు ఖచ్చితంగా వెయ్యాలని భర్త భార్యని ఎక్కువగా ఫోర్స్ చేస్తాడు. ఫోర్స్ చేస్తామంటే ఏం మాట్లాడాల భార్య మొత్తానికి ఎలాగైతే అండి ఎన్నికల అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిలబడి మరీ చెప్పింది, నేను వైఎస్ఆర్సీపీ సభ్యురాల్ని నేను ఆమోదిస్తున్నాను, తనకే నా ఓటు అని చెప్పింది భర్త ఎదురుగానే. కాదు భర్త మాట కూడా లెక్క చేయాల, పార్టీ కోసం తాను నమ్మిన పార్టీ కోసం నిలబడ్డది అలాగా. తర్వాత ఓటేసిన తర్వాత భర్తతో మాట పడాల్సి వస్తుందేమో, అదేంటి నేను టీడీపీకి ఓటేయమని చెప్తే నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటేసేమేంటి అని భర్త అంటాడేమో అని భర్త మాట పడాల్సి వస్తుందని
మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ పుట్టింటికి వెళ్ళిపోయి చూశారు. తనని చూసి బుద్ధి తెచ్చుకోవాలండి. ఎలాంటి నీచ రాజకీయాలు చేసే ఎమ్మెల్యేలు, మంత్రులు, సూట్ కేసులకు అమ్ముడిపోయే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎలాంటి చిన్న చిన్న ఎంపీటీసీ సభ్యురాలను చూసి ఆ ఎంపీటీసీ సభ్యురాలని భర్త మాట కూడా లెక్క చేయాల. నేను ఆ పార్టీలో గెలిచా, ఆ పార్టీలోనే ఉంటా, ఆ పార్టీగా ఓటేస్తా అని చెప్పేసి భర్త మాట కూడా లెక్క చేయకుండా ఓటేసారు. తనను చూసి ఖచ్చితంగా వీళ్ళంతా తెలుసుకోవాలని నా అభిప్రాయం. అంతేకాదండి, ఎలా గొడవలకు బెదరలేదు, బెదిరింపులకు బెదరలా, భయపెట్టారు, భయపడలా. ఇలాగ ఎన్నైతే చేశారో, ఎన్నైతే చేయాలో అన్నీ చేశారు. ఎక్కడ కూడా అదరలేదు, బెదరలేదండి. తాను నమ్మిన పార్టీ, తాను గెలిచిన పార్టీ, ఏ పార్టీ అయితే ఆ పార్టీ, టీడీపీ కానీ, కూటమి కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఏ పార్టీ అయినా అవసరం. ఏదైతే ఒక పార్టీని నమ్ముకున్నారో ఆ పార్టీ మీద నిలబడ్డారు సార్. ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వీళ్ళండి నిజమైన రాజకీయ నాయకులు. ఆ పార్టీ కోసం అలా నిలబడ్డారు. కాబట్టి అందుకోసం నేను చెప్తున్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి చూస్తున్నాం. మీరు అందరూ కూడా నా మాటలో ఎక్కిపిస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అది మీ బాధ్యత. ఇలాంటి వీడియోలు షేర్ చేయాలా. కాబట్టి లైక్ చేసిన తర్వాత కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అంటే పార్టీలకు అతీతంగా ఉంటాయి. ఏదో ఒక పార్టీకి భుజం కాయటమో, ఏదో పార్టీ మెప్పు కోసమో, డప్పు కోసమో మనకు అసలు ఎట్టి పరిస్థితులు మన వీడియోలు ఉండవు. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోద్దు, మీ అమూల్యమైన అభిప్రాయం నాకు కావాలి. దాన్ని సదా గౌరవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.